40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దిగువన దేవుని కొరకు ఎదురు చూచువారంట నూతన బలము అనేది పొందుకొని ఉంటారు అని అంటారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు చూసేది ఎందుకు అంటే మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ ప్రతిదినం నూతనముగా ఉండాలి. మన జీవితాలకి చక్కటైన బాట కలిగి ఉండాలి. మన జీవితము ఎంతగానో అభివృద్ధి పదములో ఉండాలని మనము కోరుకుంటూ ఉంటాము. అయితే దేవుడు అంటూ ఉన్నారు, నూతనముగా అనగా పాతవి గతించము, నూతనము ప్రతి ఒక్కటి కూడా. అందుకోసమని మనము మన యొక్క జీవితాలలో నిరుత్సాహము, మరి ఎంతో చింత, ఎంతో భయము, దిగులు లేకుండా మనం ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నారు. దినమున దేవుని యొక్క వాక్యంలోని వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు, జనులారా నూతన బలము పొందుడి. అవునండి, దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే వారు పక్షిరాజు మరి ఎలాగైతే పైకి ఎగురుతారో అలాగే ఎగురుతారు, వారు సొమ్మసిల్లక నడిచిపోతారు. అట్లాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే నూతన బలము పొందుతారు అంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కృపలో నడిపిస్తారు అని, మనకి బలమునిచ్చే దేవుడని, మనకి ఆయన యొక్క కృపతో మనల్ని ఎల్లప్పుడూ కూడా సమస్యలనియరని, మన జీవితాలు నూతనముగా మనల్ని నడిపిస్తారని ఆయన నేను సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనము దిగులు చెందక, బాధపడకుండా ఆయన పాదాలు పట్టుకుని ప్రతిదినము ప్రార్థించుకొని మన యొక్క జీవితాలను కట్టుకుంటే కనుక మనము ఈ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఈ వాక్యము మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి మనము విశ్వాసంతో మన యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. మన వాగ్దానాలను విడిచిపెట్టక మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసంతో దేవుడిచ్చిన మాటకి మనము విశ్వాసంతో స్వతంత్రించుకుంటే కనుక మన యొక్క బిడ్డలు, మనము మన యొక్క జీవితాలు చక్కగా మరి నూతనముగా బలముతో, శక్తితో మనము ఉంటామని, అభివృద్ధి పదములో ఉంటామని, చక్కటైన దీవెనకరమైన అనగా ఐశ్వర్యముతోనూ మనము ఉంటామని దేవుడి దినమున సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఆయన యొక్క కృపలో మనము దాగి ఉండి ఆయన కృపను పొందుకోవాలని ఈ దినమున ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన దీవెన, ఆయన ఐశ్వర్యము, ఆయన బహుమానము మీకు కలుగును కాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువు, కృపా కనికరస్థానంలో నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నా ప్రభు. నాయన, మా జీవితంలో సమస్యలుగా మేము నడిచిపోతామని, పైకి పక్షిరాజు వల్ల ఎగురుతామని నా ప్రభు, మాకు అంత బలము, అంత నెమ్మదిని మీరు మాకు అనుగ్రహిస్తానని మీరు సెలవిస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే నేను మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుని వారందరినీ గురించండి, ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థించమని వారిని నా ప్రభు, వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యంలో, వారి చేపలు, వారి యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో తోడై ఉండండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పరాశం, వ్యాసిత్రంలో పెద్ద విధమైన అనారోగ్యాలు తీసి స్వస్థపరచు. నేను అన్నారు మీకు వందనాలు నాయన. నా తండ్రి, బిడ్డలైన వారి బిడ్డల నుంచి బిడ్డలకి సుఖమైన కాబట్టి దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా సహాయం చేయండి. ఎక్కడా కూడా ఏ యొక్క గృహాలలో మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయన మీరే కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. నాయన ఆర్థిక పరిస్థితి కానీ, నాయన నా తండ్రి అవజాలు కానీ, మరి కొట్లాట్లు కానీ ఏమీ లేకుండా సహాయం చేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన నూతన బలమును దయచేసి నాయన వారు పనులు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి సహాయం చేయండి నా ప్రభు. బిడ్డలు చదువుకుంటుండగా వారికి తోడే ఉండండి నాయన. రాకపోకలు
స్కూల్ పిల్లలు బస్సెస్, ట్రైన్స్, వ్యాన్స్, సుఖమైన ప్రయాణం తెచ్చి హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన మీరే సుఖమైన నాయన నా తండ్రి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. డాక్టర్స్కి జ్ఞానం ఇచ్చి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయం చేయండి. ఎక్కడ కూడా లంచాలకి లోను కాకుండా, ఎక్కడ అవినీతికి లోను కాకుండా సహాయం చేయండి. మీ కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించమని కోరుకుంటున్నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండను గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.